బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు గాంధీ భవన్ ముట్టడికి బీజేవైఎం పిలుపునిచ్చింది. ఢిల్లీ వేదికగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ ఏఐ సమ్మిట్లో భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. అర్ధనగ్న ప్రదర్శనను ఖండిస్తూ బీజేవైఎం నాయకులు గాంధీ భవన్ ను ముట్టడించనున్నారు. అర్ధనగ్న ప్రదర్శనతో అంతర్జాతీయ ప్రతినిధుల ముందు దేశ ప్రతిష్టకు భంగంతో పాటు ప్రధాని మోదీని అవమానపరిచే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తూ కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడించనున్నారు. దీంతో బీజేపీ ఆఫీస్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నేడు గాంధీ భవన్ ముట్టడికి బీజేవైఎం పిలుపునిచ్చింది. ఢిల్లీ వేదికగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ ఏఐ సమ్మిట్లో భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, నేడు గాంధీ భవన్ ముట్టడికి బీజేవైఎం పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఈరోజు బీజేవైఎం నేతలు గాంధీ భవన్ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. ప్రస్తుతం ఇటు గాంధీ భవన్ వద్ద మరొక వైపు బీజేపీ కార్యాలయం వద్ద కూడా భారీగా పోలీసులు అయితే మోహరించడం జరిగింది. ఎందుకంటే నిన్న ఏదైతే ఢిల్లీలో జరిగినటువంటి అంతర్జాతీయ ఏఐ సమ్మిట్ ఏదైతే ఉందో ఈ సదస్సును నిన్న కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రధానంగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు దీన్ని లోపలికి చొచ్చుకొని రావడం జరిగింది. భారత్ అదేవిధంగా అమెరికా దేశాల మధ్య ఏదైతే వాణిజ్య ఒప్పందం ఏదైతే ఉందో దీన్ని నిరసిస్తూ ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోటోలతో ఉన్నటువంటి టీషర్ట్లను చేత పట్టుకుని అర్ధనగ్న ప్రదర్శన చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న కేంద్ర ప్రభుత్వం కూడా ఘాటుగా స్పందించడం జరిగింది. అంతర్జాతీయ వేదికలపై ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టడం దేశ ప్రతిష్టకు భంగం కలిగించడమే అని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం కూడా నిన్న బీజేపీ నేతలు కూడా తీవ్రంగా విమర్శించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే బీజేవైఎం కార్యకర్తలు ఈరోజు గాంధీ భవన్ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. మరి కాసేపట్లోనే గాంధీ భవన్ ముట్టడిస్తాము ఈరోజు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నేతలు చేసినటువంటి తీరుకు నిరసనగా ఈరోజు గాంధీ భవన్ ముట్టడిస్తామని చెప్పి అదేవిధంగా గాంధీ భవన్ ఎదురుగా నిరసన చేపడతామని చెప్పి కూడా బీజేవైఎం కార్యకర్తలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇక్కడ గాంధీ భవన్ వద్ద అయితే పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. మరొక వైపు ఇటు గాంధీ భవన్ లోపలికి వచ్చేవారిని ఎవరిని కూడా అనుమతించడం లేదు. మరొక వైపు బీజేపీ ఆఫీస్ దగ్గర కూడా భారీగా పోలీసులను అయితే మోహరించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా యూత్ కాంగ్రెస్ కొంతమంది నాయకులు బీజేపీ ఆఫీస్ ముట్టడికి వచ్చే అవకాశం కూడా లేకపోలేదని చెప్పేసి కూడా ముందస్తు జాగ్రత్తగా బీజేపీ ఆఫీస్ వద్ద కూడా భారీగా పోలీసు బలగాలను అయితే మోహరించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు ఇటు నిన్న ఏఐ సమ్మిట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొని రాష్ట్రానికి సంబంధించి ప్రతినిధిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అంతర్జాతీయ వేదికలపై ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిని ఆయన అభినందించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే యూత్ కాంగ్రెస్ నేతలు ఎందుకు వ్యతిరేకించవలసి వచ్చిందని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికి రెండు పార్టీల మధ్య అయితే ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతూ ఉంది. ఇటు యూత్ కాంగ్రెస్ నేతలు ఇటు బీజేవైఎం నేతలు ఎవరు కూడా తగ్గడం లేని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. చూడాలి మరి కాసేపట్లోనే ఇక్కడికి గాంధీ భవన్ ఖచ్చితంగా ముట్టడించి తీరుతామని చెప్పి బీజేవైఎం నేతలు అయితే ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు అయితే అలర్ట్ కావడం జరిగింది. ఇక్కడికి గాంధీ భవన్ దగ్గరికి కానివచ్చు అదేవిధంగా ఇటు బీజేపీ ఆఫీస్ దగ్గర కానివచ్చు భారీగా బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. మౌనిక. రైట్ రాజ్, థ్యాంక్ యూ.